నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి నుంచి ఒకటే చర్చ. రాకేష్ మాస్టర్ గారు మన మధ్య లేరు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే నిన్నటి నుంచి ఒకటే చర్చ ఏంటంటే, ఆయన్ని చూడ్డానికి ఆయన శిష్యులు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే మొన్న చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు మనం అందరం చూసాం, ఎంతమంది వచ్చారో చూసాం. కానీ మొత్తం అసలు డ్యాన్స్ ప్రపంచం అంతా కదిలొచ్చింది అక్కడికి. అంటే ఎక్కడెక్కడ ఇండస్ట్రీలో మెంబర్షిప్ లేని డాన్సర్లు అయినా ఈవెంట్లలో పనిచేసే వాళ్ళు, అంటే డ్యాన్స్ తెలిస్తే చాలు ఒక మనిషికి, అతను ఒక డ్యాన్సర్. ఈవెంట్లు చేసేవాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు కూడా చెలించిపోయి ఆయన కోసం వెళ్ళడం మనం చూసాం. సో అలాంటిది 1500 సినిమాలకి కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఒక రాకేష్ మాస్టర్, ఒక దిగ్గజం, అందరికీ సుపరిచితుడు. అంటే బాగున్నప్పుడు అందరికీ తెలుసు, బాగలేనప్పుడు అందరికీ తెలుసు. ఎందుకంటే నిత్యం యూట్యూబ్లలో ఆయన ఛానళ్ళలో కానివ్వండి, ఇన్స్టా రీల్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఏదో ఒక సందర్భంలో ఆయన కనిపిస్తానే ఉంటాడు. కొంచెం అగ్రెసివ్ అయినా సరే ఇంకోదైనా. అండ్ ఆయన ఇంటర్వ్యూ ఇవ్వని ఛానల్ లేదు. అన్ని యూట్యూబ్ ఛానల్స్, ఆల్మోస్ట్ ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, 80కి పైగా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు, మనం అందరం చూసాం. అట్లాంటిది ఈరోజు ఆయన చనిపోయాడు అనే విషయం తెలిసింది. ఎందుకు ఎవ్వరు రాలేదు అనే ఒక చర్చ కొనసాగుతుంది. సో దానికి యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే, ఆయన గౌరవార్థమే వీళ్ళెవరు రాలా. ఎందుకంటే ఆయనకు మీరు గత వీడియోలు కొన్ని చూడండి, ఆయనంతటా ఆయనే డిక్లేర్ చేసుకున్నాడు. ఏమని? నేను చనిపోతే నా శవాన్ని ఎవరు తాకకూడదు, ఎవరు ముట్టకూడదు, నన్ను చూడడానికి ఎవరు రాకూడదు, అండ్ నాకు ఊరేగింపులు ఉండకూడదు, నా మీద ఎవరన్నా చిల్లరేయడం కూడా నేను సహించను. ఎందుకంటే చివరి వరకు కూడా నేను ఎవరి డబ్బు తినలేదు, లాస్ట్ పోయేంతవరకు. ఇప్పుడు మనకి చనిపోయిన రోజు కూడా ఒక ఈవెంట్కి వెళ్ళి వస్తున్నాడు, ఆ ఈవెంట్కి వెళ్ళి 10,000 తెచ్చుకుంటున్నాడు. అంటే చేతి నుంచి నోటి వరకు ఆయన బ్రతికే ఆ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆ లైఫ్ స్టైల్కి ఎంతవరకు కావాలో, ఆయన తాగడానికే కానివ్వండి, తిరగడానికే కానివ్వండి, ఉండడానికి, తినడానికి, దేనికైనా ఆయనకు ప్రజెంట్ ఆయన ఉన్న సిచ్యువేషన్లో ఆయనకు ఎంతైతే కావాలో అంత డబ్బు ఆయనకైనా సంపాదించుకుంటున్నాడు తప్ప ఎవరిని అడుక్కోవాలి. ఈ రోజు వరకు ఎవరిని అడుక్కోలే, ఎవరి దయా దాక్షిణ్యాల మీద కూడా ఆయన బ్రతకల. అది అందరికీ తెలిసిన విషయమే. రాజులాగా చనిపోయాడు, ఆ విషయం మాత్రం చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయనకి చివరి రోజుల్లో, ఆయన చనిపోయిన తర్వాత, ఇప్పుడు శవాన్ని తీయడానికో, లేకపోతే ఐస్ అది ఫ్రిడ్జ్ తెప్పియడానికో, ఇంకా దేనికో, అట్లీస్ట్ టెంట్ వేయడానికన్నా కానీ 4,000, 5,000, 10,000 కూడా ఖర్చు అవుతూ ఉంటాయి కదా ఖననం చేయడానికైనా సరే. ఈ డబ్బులు కూడా ఒకరు ఆయనకు పెట్టడం ఇష్టం లేదు. అంటే ఆయనకి ఒకరి నుంచి రావడం ఇష్టం లేదు. చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎవరు ఊరేగింపులు ఏం చేస్తారంటే చిల్లర పడేస్తారు. ఆయన మీద చిల్లర వేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. రాజులాగే పోవాలనుకున్నాడు. సో ఆయన ఏమనుకున్నాడు, నా బాడీని గవర్నమెంట్కి అప్పచెప్పేయండి, అంటే ఫ్రీగా వాళ్ళు ఏమైనా చేసుకుని, వాళ్ళు ఖననమే చేస్తారు, లేక ఇంకేమైనా చేస్తారు. కాకపోతే ఆయన కోరిక ఒకటి ఉండిపోయింది, నేను అలా ఉండకూడదు, నా కొడుకు కూడా నాకు తలకొరివి పెట్టడానికి వీల్లేదు, నా అభిమానులు ఎవ్వరూ నేను చేస్తే రావడానికి వీల్లేదు, నా శిష్యులు ఎవ్వరు కూడా నా మీద పడి ఏడవడానికి వీల్లేదు, ఎవ్వరు రావద్దు. నా బాడీని గవర్నమెంట్ కాలేజ్ ఆ పిల్లలకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ల్యాబ్లో పాటలుగా వాడుకోవడానికి, అంటే ల్యాబ్లలో ఈరోజు పాటలుగా వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వడానికి బాడీస్ లేవు, దొరకట్లేదు అనమాట. సో కనీసం నేను పిల్లలకన్నా ఉపయోగపడాలి, నా లంగ్స్, నా కిడ్నీస్, నా కళ్ళు, నా ముక్కు అన్నీ వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు టెస్టులు చేసుకుంటారు, ప్రయోగాలు చేసుకోవడానికి నేను ఉపయోగపడితే నాకు అది చాలు, అంటే ఒక లెసన్ లాగా చనిపోవాలనుకున్నాడు. బ్రతికినంత కాలము రాకేష్ మాస్టర్ ఒక లెసనే, చనిపోయాక కూడా ఒక లెసన్ అవ్వాలనుకున్నాడు చాలామందికి. అంటే ఆయన బాడీ ఒక రకంగా ఉపయోగపడదు. ఈ వెయిన్స్ అని, ఆర్టరీస్ అని, ఆయనకి అన్నీ మనం బొమ్మలు గీసి నేర్చుకుంటాం. సో అట్లా కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్స్లోకి బాడీస్ కావాలి కదా. సో అలా నా బాడీని యూజ్ చేసుకోండి అంటే నేను ఒక పాఠం అవ్వాలనుకున్నాను. అలాగే నా జీవితం కూడా ఒక పాఠమే. మనిషి ఎలా ఎదిగాడు, తర్వాత ఎలా పతనమయ్యాడు, దానికి కారణాలు ఏంటి, ఎందుకు మనుషులందరూ దూరం అయ్యారు. మనము మహానటి సావిత్రి గారి కథ విన్నాము, ఒక సినిమాలాగా వచ్చింది, చూసాము. కానీ అంతకు మించిన కథ, ఎన్నో అటుపోట్లు, అయిన వాళ్ళందరూ దూరం అవ్వడం, శిష్యులందరూ దూరం అవ్వడం,
ఆయన మాట అంటే ఎవరు పడకపోవడం, ఒకప్పుడు ఆయన మాట అంటే విని దగ్గర ఉన్న వాళ్ళు కూడా తర్వాత ఆయన్ని అసహించుకోవడం, చీదరించుకోవడం, ఆయన దూరం అవ్వడం, మళ్ళీ ఆ బాధ కక్కోలేక ఆయనే ఎప్పుడప్పుడు తాగి ఏడ్చుకుంటూ మాట్లాడడం, చాలాసార్లు ఏడ్చుకుంటూ ఇంటర్వ్యూలు చూసాం. అన్నిట్లోనే ఎక్కడ చూడు ఆయన బాధే కనపడుతుంది. ఆయన గతంలో ఒక రాజులాగా బతికి 100 మందికి అన్నం పెట్టిన మనిషి ఈరోజు ఇలా అనాథాశ్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే చాలామంది ఏమన్నారు, లాస్ట్కి పిచ్చి పట్టి అనాథాశ్రమంలో ఉన్నాడు, అయినా సరే సిగ్గులేదు ఈయనకి, సిగ్గుపడాల్సింది పోయి ఏవేవో వీడియోలు చేస్తున్నాడు చూడు అని అన్నారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే సిగ్గుపడాల్సింది రాకేష్ మాస్టర్ కాదు. ఎందుకంటే ఇంతమంది ఉన్నా కూడా ఓ అనాథాశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది పలానా రాకేష్ మాస్టర్ అంటే సిగ్గుపడాల్సింది ఎవరు? అంతమంది సిగ్గుపడాలి, రాకేష్ మాస్టర్ కాదు. సో ఆయన చనిపోవడం కూడా రాజులాగే చనిపోయాడు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకల, ఎవరి దగ్గర రూపాయి అడగల, కోరుకోల. ఇకపోతే అందరూ వీళ్ళైనా రావచ్చు కదా, ఎందుకు రాలేదు? ఒక చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు, చిన్న జూనియర్ మొన్న వచ్చిన అబ్బాయి చనిపోయినప్పుడు ఇంతమంది వచ్చారు. ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక మంచి పెద్ద ఇదే నృత్యకారుడు, కొరియోగ్రాఫరు రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు ఎందుకు వీళ్ళెవరు రావట్లేదు అంటే అది ఆయన కోరిక మేరకే, ఆయనే కోరుకున్నాడు దయచేసి ఎవరు రావద్దని. ఆయనకు ఆ గౌరవం ఇచ్చే వీళ్ళెవరు రావట్లా. సరే మాస్టర్ మీ ఇష్టం, మీరు అనుకున్నదే కానివ్వండి అని. కాకపోతే వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదో ఏంటో అవన్నీ తర్వాత సంగతి. బట్ ఆయనకి ఇచ్చిన గౌరవం మేరకే వీళ్ళైతే రాలేదు. కొంతమంది హర్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఇంకొకటి డ్యాన్స్ అసోసియేషన్ కూడా ఆయన్ని వెలివేసింది. మీరు చూసుకుంటే డ్యాన్స్ అసోసియేషనే వెలివేసింది, అంటే బ్యాన్ చేసింది ఒకనొక సీజన్. అంటే నోటికి వచ్చినట్టు అందరినీ ఏది పడితే అది మాట్లాడుతున్నాడని కంప్లైంట్స్ వచ్చేసరికి అసోసియేషన్ బ్యాన్ చేసి, అది బ్యాన్ అయినప్పటి నుంచి ఇంకా కృంగిపోయి ఒక టైప్ ఆఫ్ ఎవరి దగ్గరికి వెళ్ళలేక, సినిమాలు చేయలేక. అంటే అంతకుముందు డీ నుంచి వచ్చినప్పుడే చిల్లా చిత్తుగా సినిమాలు వచ్చాయి, అడపా. ఇంకా బ్యాన్ చేసిన తర్వాత ఇంకా సినిమాలు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. సో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోనో లేక రీల్స్ చేసుకోనో వాళ్ళతో వీళ్ళతో కలిసి చివరికి పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఏవేవేవేవో ఆ గణపతి ఉత్సవాలు ఇట్లాంటివన్నిటికీ ఆయన వెళ్ళి డ్యాన్సులు చేసి అక్కడ వాళ్ళని ఎంటర్టైన్ చేసి 10,000 15,000 తీసుకునేవాడు. అండ్ ఇంకా చెప్పాలంటే అంతకు మించి అవమానం ఇంకోటి ఉండదు. జబర్దస్త్లో కూడా చివరికి జబర్దస్త్లో కూడా యాక్ట్ చేస్తే వాళ్ళు కూడా అవమానించారంట. ఇవేంటి రాకేష్ మాస్టర్ చీప్గా, అంటే నేను టీం లీడర్ని, నువ్వు నా టీంలో చేయడానికి వచ్చావంటే నీకు గౌరవం లేదు, ఇంకా నీకు 10,000 పడేస్తే నువ్వు కాదు ఇంకోటి కూడా వస్తాడనేలాగా వాళ్ళు ట్రీట్ చేసేసరికి అక్కడ కూడా పాపం డిసప్పాయింట్ అయ్యారు. చివరికి లేడీ గెటప్ వేశాడు జబర్దస్త్లో, అది కూడా మీరు చూడొచ్చు, చాలా విజువల్స్ ఉంటాయి. సో అలాంటి మనిషి అలా పోయారు అంటే ఈరోజు సిగ్గుపడాల్సింది ఇండస్ట్రీ, కానీ ఆయన మాత్రం రాజులాగే పోయాడు. ఆ విషయమే చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా ఇచ్చేసిరా, దీనికి మంచి